అబ్బాయి ఉమేష్ని శ్రీదేవి గారు చాలా అభిమానంగా చూసుకునేవారు. ఆమె దగ్గరుండి ఆయన చదివించడం కానీ సాకడం కానీ దగ్గరుండి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేసిందని చెప్పి చెప్తారు. కరెక్టేనా అది? మాకు పుట్టినప్పుడు మాది ఇల్లు పాత ఇల్లుగా ఉన్నది. అప్పుడు మాకు పెద్దగా లేదు ఇల్లు. మా అబ్బాయి పుట్టినాక 2వ నెలల నుంచే వాళ్ళ పిన్నమ్మే జాకింది. మాకు అంతకుముందు మాకు 3 ఆడపిల్లలు. అందువల్ల ఈయన్ని పుట్టినాక ఆమె జాకింది, అనసూయమ్మ జాకింది. వాగదొట్టిదిలోనే ఆడ ఉండి ఆడనే పెద్దోడైనాడు. మెడ్రాస్ పోయినప్పుడంతా ఇతను తీసుకొని పోయేది. ఈయన బాగా ముద్దుగా ఉన్నాడు. మెడ్రాస్ పోయినప్పుడు ఆమె ఈయన్ని బాగా చూస్తూ వచ్చింది. అక్కడ వాడు పోయినప్పుడంతా వాడికి బట్టలు పెట్టేది, వాడికి అన్ని మంచి చెడ్డ చూసి బాగా చేసి పంపిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న తిరుపతి అంటే ముందు ఉమేష్ ఎట్టున్నాడు అన్నాడు అతను. ఈమెకి వాడు ఆమె అంటే చాలా ఇష్టం ఏమి వాళ్ళ ఫ్యామిలీ కంటే. అందువల్ల బాగా చూస్తుంది ఆమె. శ్రీదేవి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పెద్ద ఆర్థికంగా ఉండేవాళ్ళు కాదు. కూతుర్ని సినిమా యాక్టర్ చేయడానికి ఆమె ఏ రకమైన ఇబ్బందులు పడింది అంటే, సినిమా శ్రీదేవి అంటానే ఆమె కోటీశ్వరరాలు, సినిమాలో తలుకు వెలుకులు, ఆమెకు వేలు లక్షలాది మంది అభిమానులు అనేది మాత్రమే చాలామందికి తెలుసు. అంటే ఆమె ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చిందనేది మీరు కుటుంబ సభ్యులు అంటే మీ వాళ్ళకే కొంతమంది తెలిసి ఉంటుంది. అంటే ఆమె ఏ రకంగా ఇబ్బందులు పడింది? అప్పుడు ఆమె సామాన్య కుటుంబంలోనే ఉన్నది. ఉంటే ఆమెకి ఒక రంగారావు అని ఒక సినీ ఫీల్డ్లో ఒక ఆయన కొంచెం పరిచయం అయినాడు. ఆయన ద్వారాగా ఈమె కొంచెం సినీ ఫీల్డ్లోకి వెళ్ళింది. ఆ సైడ్ యాక్టర్గా పనిచేస్తూ ఉండేది. చేస్తూ ఉండి అప్పుడు సినిమాల గురించి ఆమెకి అవగాహన ఏర్పడినప్పుడు మన బిడ్డలను కూడా సినిమాల్లో చేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే శ్రీదేవిని రెడీ చేసింది. ఆమె చిన్నపుట్టాల నుంచి శ్రీదేవి 10 సంవత్సరాలు దాటే కొందికి అప్పుడు శ్రీదేవి మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది. ఆమె తినే ఫుడ్ కాడి నుంచి బట్టల కాడి నుంచి అన్నీ ఆమె చూపించింది. అప్పుడు చూపించినప్పుడు ఈ ఒక తమిళ పిక్చర్లో ఏదో యాక్ట్ చేసింది ఫస్ట్. మళ్ళీ దాంట్లో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మానవ నిర్దోషిలో కృష్ణ హీరోగా పనిచేసినప్పుడు మానవ నిర్దోషిలో ఇంకా మంచి పేరు వచ్చింది ఆమె. అది వచ్చినాక మళ్ళా వరుసగా సినిమాలు బాగా బుక్ అవుతా వచ్చినాయి ఆమెకి. అట్లా కొంచెం బాగా అంటే వాళ్ళ అమ్మ శ్రీదేవి గారి అమ్మ శ్రీదేవికి చిన్నప్పటి నుంచి అంటే సినిమా యాక్టర్ చేయాలని ఒక గోల్ ఉంది కాబట్టి ఫుడ్ చాలా కంట్రోల్లో పెట్టడము, క్రమశిక్షణగా పెంచడము, ఎక్సర్సైజ్ చేయించడము, అందంగా తయారు చేసేదానికి ఆమె చాలా కష్టపడింది. ఆ దశలో శ్రీదేవి కూడా పాపం చాలా ఇబ్బందులు అనుభవించింది అనేది బంధువుల్లో చెప్తా ఉంటారు. అది ఎంతవరకు నిజం? అంతా ఏం లేదు, ఇబ్బంది ఏం పడలేదు. కానీ ఆమె ఉన్నంత వరకు ఆమె చెప్పిన మాట వింటుంది. ఆమె ఏది చెప్తే ఆమె బ్రహ్మవాక్కు, ఆమె వాక్కు. వాళ్ళ అమ్మను దాటి అంత కూడా అట్లా కదలదు. వాళ్ళ అమ్మ ఏది తినాలన్నా పోవాలన్నా వాళ్ళ అమ్మ పర్మిషన్ లేనిది ఎక్కడికి పోదు. అంత క్రమశిక్షణగా పెంచింది ఆమె. ఎక్కడ చదువుకుందామా శ్రీదేవి? చదువే లేదు ఆమెకి. చెన్నైలో ఏదో చిన్న బళ్ళకి ఏదో పోయింది. మళ్ళీ సినిమాలు రాకముందు మళ్ళీ సినిమాల్లో చదువు లేదు ఆమెకి. టీచరే ఒక ఆయన వచ్చి ఇంట్లోనే చెప్తా ఉన్నాడు చదువు. ఆమె కాలేజీలకు పోలా, హై స్కూల్ లెవెల్లో కూడా పోలా. ఇంటికాడనే ఒక టీచర్ వచ్చి చదువు చెప్తా ఉన్నాడు. అట్లే ఆమె డెవలప్ అయింది. ఆమెకేం పెద్ద ఒక చదువుకు గ్రేడ్ అనేది ఆమెకేమీ లేదు.